మీలో ఎంతమందికి మీ ఆఫీస్ అంటే ఇష్టం? చేతులు ఎత్తేంత మాత్రాన మీకు ఎక్కువ జీతం రాదు. అలా అయితే నేను 2 చేతులు ఎత్తుతా. ఇష్టం అనగానే నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం? ఎవరికి ఇష్టం లేదు ఇక్కడ. ఏదో జీతం కోసం పని చేయడమే. మీకు ఎప్పుడైనా అనిపించిందా మీ టీమ్మేట్స్తో వర్క్ చేసేటప్పుడు ఈ నా కొడుకులతో నేను ఎందుకు వర్క్ చేస్తున్నాను అబ్బా అనిపించిందా మీకు? అది అనిపిస్తుంది. నేను స్టాండప్ కామెడీ చేయక మునుపు ఒక మంచి పెద్ద కంపెనీలో చేశా. ఫస్ట్ ఆఫీస్ ల్యాప్టాప్ ఇస్తారు. పెళ్లి జరుగుతుంది అనుకో మన ఇంట్లో, ఎవరైనా వస్తే ఫస్ట్ చీర పెట్టేస్తారు కదా, అలాగే నీకు ల్యాప్టాప్ ఇచ్చేస్తారు. అక్కడితో నీకు ఇలా కుంకుమ పెట్టి బకరాలా తయారు చేస్తారు. ఆఫీస్ ల్యాప్టాప్ ఫస్ట్ ఇందులో చాలా చూసి వచ్చింది. ఏం పని చేయవు అవేమి, వాళ్ళవి తప్ప ఏం పని చేయవు అది. సో ఇంత మా వాళ్ళు అనుకుంటారు తమాడా మీడియా గురించి చెప్తున్నాను. లేదు, తమాడా మీడియా ఇస్ అ వండర్ఫుల్, కెమెరా యాప్ అనేది చెప్తా, ఇస్ అ వండర్ఫుల్ ప్లేస్ టు వర్క్. హ్యావింగ్ సెడ్ దట్, బిఫోర్ ఐ యూస్ టు వర్క్ ఇన్ దిస్ కంపెనీ వేర్ ఇంగ్లీష్లో మాట్లాడుతాను, అలవాటు అయిపోయింది అక్కడ. సారీ, అక్కడ అలా కాదు. ఆస్ట్రేలియా తర్వాత ఒక చోట పనిచేసాను నేను. వాళ్ళు ఏంటంటే అందరూ ఇంగ్లీష్ ఒకసారి ఒక తెల్లగా ఉండే గుంటను పక్కలాగే, మేడం ఆప్కో తెలుగునే అత అంటే వచ్చు, చాలా బాగా మాట్లాడతాను కదా అంతే. అమ్మని అమ్మ ఇలా మాట్లాడేటట్టు అయితే వై ఆర్ యూ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ అన్నాను. అంటే నో ఎవ్రీబడి ఆర్ టాకింగ్ నో అంది. ఓకే ఐ ఆల్సో టాక్ అన్నా. దట్స్ బ్యాడ్ ఇంగ్లీష్ అంది. అబ్బా, అలా ఉంటుంది మన ఇంగ్లీష్. నాకు మేనేజర్ ఉండేవాడు, ఇంతే ఉంటాడు. నెపోలియన్ బోనాపార్టే కన్నా గుద్దబలుపు ఎక్కువ ఉంటుంది వీడికి, ఇంతే. ఆయన చూస్తే ఈడంతా అనుకుంటావు, కాదు వాడు నీ అంతా. హిట్లర్. ఒకరోజు ఆఫీస్కి లేట్గా వచ్చా. అసలు ఆఫీస్కి ఫాస్ట్గా ఎందుకు వెళ్ళాలంటే ఈడి వల్లే. పొద్దున 9కి మీటింగ్ పెడతాడు. 9కి నా డైలీ రొటీన్లో 9కి నేను దొడ్లో ఉంటా. వీడు అదే టైంకి మీటింగ్ పెట్టాలనుకుంటాడు. ఎంతో కష్టపడి, అస్సలు మన హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మీకు తెలుసు కదా, డెస్టినేషన్ వెళ్ళాలనుకుంటావు నువ్వు అంతే. అక్కడ ఫాస్ట్గా వెళ్తావా, టైంకి వెళ్తావా, లేట్గా వెళ్తావా, అసలు వెళ్తావా, అది ఇంకో క్వశ్చన్ మార్క్. అదంతా తోటి డ్రైవర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కడు ఎలా తోలుతాడు, ఇలా వెనకాల ఏదో వస్తున్నట్టే అని వెళ్తే ఈ ఈ గ్యాప్ కనిపించదు నీకు. వచ్చాడు కనిపించలేదు, మళ్ళీ అక్కడ కనిపిస్తున్నాడు. ఒకరోజు ఇలాగే వెళ్తూ నాకు కొన్ని బళ్ళు అంటే చాలా చిరాకు, ముఖ్యంగా డ్యూక్ అంటే కింగ్ అని అర్థం. చెప్పి నా కొడుకులందరూ అదే కొంటున్నారు. ఎందుకు కొంటారు వాళ్ళు తెలీదు. నేను ఇలాగే నా ఇన్స్టాగ్రామ్ వీడియో ఏదో కట్ చేసి మా వాళ్ళు పెట్టారు. మైక్కి గిరిగిరిలో ఒకడు, ఎవడరా నువ్వు, బొక్కలా ఉంది నీ కామెడీ అని పెట్టాడు. ఐ అగ్రీ, నా కామెడీ బొక్కలాగా ఉంటుంది, ఓకే ఐ టేక్ ఇట్. బట్ అది డీపీ చూడగానే నాకు ఎందుకో ఒకసారి వీడిని చెక్ చేద్దాం అనిపించింది. సరే అని నొక్కా, సాయి_కసాయి. వావ్, వండర్ఫుల్ నేమ్. సరే నొక్కగానే వాడి టీపీ ఇలా ఓపెన్ అయింది, మొత్తం వాడి ఫీడ్ ఓపెన్ అయింది. నాకు ఒక్కసారిగా మొత్తం కలర్ఫుల్గా ఉన్నాయి ఫొటోస్ అన్నీ, చొమ్మును కొడుతున్నాయి ఫొటోస్. మామూలుగా మనకి ఏ ప్యాంట్లు ఉంటే బ్లూ, బ్లాక్, ఇంకో కలర్ చెప్పు ఉండవు. బ్రౌన్ ఇస్ ఎ షేడ్ ఆఫ్ బ్లాక్. అబ్బా బాగుంది. నేవీ బ్లూ అనలేదు ఇంకా నయ్యం, నాకు ఇవే నచ్చు. బ్లూ, బ్లాక్, ఆరెంజ్ కలర్ ప్యాంట్లు వేస్తున్నాడు వాడు, పింక్ వేస్తున్నాడు, గ్రీన్ వేస్తున్నాడు. నా జీవితంలో ఎప్పుడు చూసాను నేను అలాంటి ఒక ఫోటో. ఇది చూడాలి మీరు, చాలా ఇంపార్టెంట్. కావాలంటే కెమెరా కిందకి దించు. ఇప్పుడు కూర్చుంటా, ఈ ఫోటో యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టు మీకు చూపిస్తా. నవ్వద్దు, ఇట్స్ ఎ సీరియస్ థింగ్, ఓకే? నవ్వద్దు. ఈడు ఇలా కూర్చుని ఉన్నాడు, డ్యూక్ బండి ఇక్కడ ఆనుకొని ఉన్నాడు ఇలాగా, ఓకే అక్కడ వరకు ఓకే. బండి ఉంది, బండి మీద సీట్ ఉంది, కింద కూర్చున్నావు నువ్వు. వై సారీ ఆయన్ని చూపించడానికి కూర్చున్నా, ప్లీజ్. కింద ఎందుకు కూర్చున్నావు నువ్వు? కూర్చుంటే కూర్చున్నాడు, ఒక అద్భుతమైన పోజ్ ఇచ్చాడు.
రెంచ్ ఉంటుందా 16 నెంబరు ఇలా తలకేసుకొని కొట్టుకుంటున్నాడు. వాడు మెకానిక్కా టైటానిక్కా అది మనకు అనవసరం. కింద క్యాప్షన్ ఏమి ఇచ్చాడు తెలుసా? రిపేర్ యువర్ బ్రెయిన్, వెయిట్, రిపేర్ యువర్ బ్రెయిన్, ప్రిపేర్ ఫర్ ద స్పీడ్. హీ థాట్ హీ రైమ్డ్. కానీ దాంట్లో భయంకరమైన ఇంకొక కీలకమైన పాయింట్ ఒకటి మిస్ అయ్యాం మనం. RIPER చంపేశాడు. రిపేర్ని చంపేశాడు అక్కడే. ప్రిపేర్ బదులు పెరి పెరి అని రాశాడు. వాట్ ఈస్ దిస్? వీడు నా వీడియో కింద ఎవడు నువ్వు అంటాం, వాడు ఒకడు ఎగ్జిస్ట్ అయ్యాడనే అంత విషయం నాకు కామెంట్ చూసే వరకు తెలియలా. వాడు ఎవడు నువ్వు అంటావు, కింద బోకలాగా అంటావు. ఆడికన్నా దరిద్రుడు ఎవడంటే నేను. వెళ్ళాడు ప్రొఫైల్ చూసి గుర్తుపెట్టేసుకున్నా చూసా, సాయి _కసాయి అండ్ ఏదో నెంబర్ కూడా ఉంటుంది ఆడికి. ఏంటిది? ఎనీవే, సో ఎక్కడున్నా మనం ఎందుకు చెప్తున్నది? ఆడు సూపర్ వచ్చి ఫట్ జారి పడిపోయాడు బ్రో నా కళ్ళ ముందు. ఏదో తెలియదు ఆనందం నాకు. అంటే అలా ఆనందపడకూడదు, నాకు తెలుసు. బట్ ఎస్, ఎందుకు అంటే మీరు నాకు తప్పుగా అనిపించింది. నాకు ఈయన కూడా పడితేనే కరెక్టేమో అనిపించింది. పడిన తర్వాత మళ్ళీ ఎక్కడో మనసులో అరే ఇట్లా ఉండద్దు, తప్పాడు, సరే అన్నాడు. ముందే పడ్డాడు, చాలా దూరం ఈడ్చుకెళ్ళిపోయాడు అన్నాడు అక్కడ. సరే అని చెప్పి నేను మామూలుగా స్లోగా దొరికింటే వాడి దగ్గరికి వెళ్ళి నా బండి స్టాండ్ వేసి వాడి దగ్గరికి వెళ్ళి, అంటే ఇండియాలో యాక్సిడెంట్ అవ్వనంత వరకు ఎవడి జోన్లో వాడు అంటాడు ఇలా ఉంటుందా? యాక్సిడెంట్ అవ్వగానే అందరూ అక్కడే ఉంటారు. ఫస్ట్ వాడు వస్తాడు, వచ్చి అని చూస్తాడు, ఏదో ఫిగర్ని చూసినట్టు, సహాయం చేయాలని ఉండదు. వస్తాడు, వచ్చి వీడు వెయిటింగ్ అనమాట, ఎవడైనా వస్తే ఆడి దగ్గరికి వెళ్దామని. ముందే వెళ్ళిపోడు, చాలా తెలివైన వీడు. ఇంకోటి వచ్చి భయం అంతా ఓకేనా అంటాడు. నీ ముందే జారి పట్టాడు, జర్రని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. దాని అర్థం అంటే దిగిందా అని అర్థం, అంతా ఓకేనా. నేను అదే జోన్లో వెళ్ళిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోయి వాటర్ ఇచ్చి, బ్రో అంతా ఓకే కదా, వాటర్ తాగని ఎందుకంటే నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తాగించకూడదు అది ఏం తెలియదు నాకు. వాటర్ తాగి ఏమో తాగండి. వాడు బాటిల్ తీసుకుని గట్టిగట్టి తాగి ఆడొకడు మాట అన్నాడు, గుర్తులో కాలిపోయింది నాకు. ఇవన్నీ అలవాటే పోయా నాకు అన్నాడు. అసలు ఫస్టే అనుకున్నాను నేను, అసలు అప్పుడు చంపేద్దాం అనిపించింది నాకు. అన్ని వాటర్తో పాటు బాటిల్ కూడా లోపలికి పంపించేయాలనిపించింది. ఇవన్నీ అలవాటే బా అని చెప్పాడు, మళ్ళీ అలాగే అని వెళ్ళిపోయాడు. ఇది జరిగిన సినారియో. 9ంటికి మీటింగు. ఇలా ఉంటుంది మా మేనేజర్తో. అంటే వాడు ఎందుకు అలా పనిచేస్తున్నాడని చెప్పి నేను బాగా ఆలోచించాను అన్నమాట. పెద్ద గొర్రెవాడు ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ కోసం పనిచేస్తున్నాడు. అంతకన్నా సిగ్గుచేటు అవమానం ఏమైనా ఉంటుందా? ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అని అడుగు క్యాంపర్ ఇస్తారు అంతే. బోనస్లు లేవు, గీనస్లు లేవు. దానికోసం మాకు చెక్కేస్తూ ఉంటాడు. ఈ అమ్మ ఇదేంది ఎలాగ ఉంది అనుకుంటే ఇంకోడు ఉన్నాడు మా ఆఫీస్లో, ఈడివి ఏజే, కాకపోతే మనోడికి మేనేజర్ పొజిషన్ లేదు, పెద్ద ముండవారు అనమాట. ఓకే, అంతా ఓకే. అప్పుడప్పుడు అంటే ఎవరైనా మేలు ఈ ఎంప్లాయీలు ఉంటారనుకో ఆయన దగ్గరికి అనుకో, చీ పా ఎన్ను హే అంటాడు. అదే ఫీమేల్ అండి, ఆహా ఏమి నీ అందం, ఎంత బాగున్నావు నువ్వు, అసలు ఇంత అందంగా ఉన్నావు, ఇలా ఉంటుంది ఆయనతో. ఒకరోజు తెలిసిందేగా ఎథనిక్ డే, ఎప్పుడు వర్క్ చేయిందో ఆ రోజే వర్క్ చేసినట్టు యాక్టింగ్ దిగుతారు హెచ్ఆర్లు. ఇలాగే ఒక ఆవిడ ఎథనిక్ డేకి మంచి అంటే ఆంటీ షక్క, మన అంకుల్ చెప్పాను కదా, ఓ 35లో ఉంటే 3 పిల్లలు, ఆటగాడే ఒప్పుకుంటాం, వెరీ నైస్, 3 పిల్లలు. ఈ ఆంటీ షక్కకు కూడా అదే వయసు, పెళ్ళైందో లేదో ఎవరికి తెలియదు. ఇట్స్ ఎ మిస్టరీ. నేను ఇప్పుడు డైరీ చేయలేదు, అంత రిలేషన్షిప్ లేదు మాకు.
ముసలోడి 30 ఏళ్ళోడికి తెలుసా అంటే ఏమో నాకు తెలీదు. బట్ వీళ్ళిద్దరూ నా వెనకాల మాట్లాడుకుంటున్నారు. నేను ముందు పని చేస్తుంటే ఎథనిక్ డే రోజు కూడా మాకు వర్క్ ఉంటుంది, బట్టలే మారుస్తాం, వర్క్ సేమ్ ఉంటుంది. నేను పని చేసుకుంటుంటే ఇలా వచ్చాడాడు. ఇక్కడ ఆల్రెడీ ఈవిడ ఉంది, సైడ్ యాంగిల్లో నడుము కనిపిస్తుంది లైట్గా. నేను చూడట్లా, ఆ పని నేను చేసుకుంటున్నా. ఆయన వచ్చి శ్రావణి గారు అన్నాడు. గారా ఏంటి దీనికి గిరేత్ర అనుకున్నాను. సప్మ తిరిగింది దానికి. ఎస్ అన్నాడు. దాని అర్థం ఏంటి అంటే ఏంటది? నాకు వెనక్కి తిరిగి చూసేయాలనిపిస్తుంది ఇద్దరిని, అసలు ఏం జరుగుతుందని. ఇలా అన్నాడు. ఇలా చూసా, ఓకే ఏమైనా అద్భుతంగా కట్టారండి చీర అన్నాడు. ఈడు ఎన్నోసార్లు టాల్ నుంచి బయటకు వస్తుంటే జిప్ వేసుకొని చెప్పాను నేను. నా ముందు ఈడు దాన్ని పొగిడేస్తున్నాడు, చీర బాగా కట్టామని. ఈడికి వచ్చా, ఈడు కట్టుకుంటాడా? నాకు డౌటు. ఇంట్లో లావిండి ఎప్పుడైనా అనుంటాడా? ఇంకో డౌటు. ఈ పిల్లన మాత్రం పిల్లో అక్కో అంటూ ఈ మధ్య ఎవరినేమన్నా కోపం వచ్చేస్తుంది. హాయ్ బేబీ అంటే అమ్మాయిలకు ఆనందంగా ఉంది. బేబీ ఏంది? బేబీ పందిలే ఇన్ని బేబీ ఏంది? నా బొంద. ఆంటీ అనొద్దు, అక్క అనొద్దు, బేబీ. సో బాగా కట్టారండి అంటే ఆవిడ రోజు కట్టలేం కదండి అంటది. తెలిసి ఇవిడికి ఈడు అడిగేస్తాడు, ఇది రోజు కట్టుకోవచ్చు కదా ఎలాగని. సరే ఓకే, అంతటితో ఆపాడా? ఓ డైలాగ్ వేసాడు. అక్కడ నాకు పట్టణ ల్యాప్టాప్ బద్దలు ఏం జరుగుతుంది ఎక్కడ తిరగాలనిపించింది. ఆ డైలాగ్ గురించి చాలా బాగుంటుంది. చీర యొక్క అందం ఆ కట్టే విధానంలోనూ కట్టుకున్న మనిషి మీద ఉంటుందండి అన్నాడు. సచ్చింది గుర్రా అని అవుతుంది. ఓకే వెరీ నైస్, మనం కూడా చూపిద్దాం మనం ఏం కట్టుకొచ్చాం అని చెప్పి లేచి చిన్న ధోతి అంటే ఎలా ఉంది సార్ అన్నాను. ఇవేడా లుంగి వేసుకొని వచ్చావు అన్నాడు. రామ్రాజ్ పట్టు పంచాది చక్కగా తలతల్లాడుతుంది. అన్నాడు. నాకు గుర్తులో మండిపోతుంది. ఎవడైనా జోకేసి వాడే నవ్వాడనుకో మనకి చిరాకు వస్తుంది. ఇప్పుడు నేను నవ్వుతున్నా ఎందుకంటే సీనియర్ మోస్ట్ ఆడ ఎంటర్నీగు అంటే నాకు ఉండదు. మళ్ళీ టెర్మినేషన్, ఎక్స్కలేషన్ కూడా ఉండదు, టెర్మినేషన్ డైరెక్ట్గా. నా సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని నేను అవుతుంటే ఇల్లి ఆంటీ షక్క నవ్వేస్తుంది. వై అనవసరంగా లేసాను రా బాబు అనుకుంటున్నా. అంకుల్కి ఎందుకు అసలు చీడకట్టు గురించి నాకు అర్థం కావట్లేదు. లుంగితో బెడ్ మీద పడుకుంటే పొద్దున కల్లా బెడ్షీట్ లుంగి అయిపోద్ది, లుంగి బెడ్షీట్ అయిపోద్ది. ఈడేమో చీరకట్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కరెక్ట్గా ఇలా చూసుకుంటే కింద ఏముందో కనిపించదు. సరే ఓకే, ఇదంతా ఒక ఎత్తు. అంకుల్ లైన్ వేస్తున్నాడు, బాగానే ఉంది. అంకుల్ ఆంటీ షక్క దగ్గర ఎలివేట్ అవ్వడానికి నన్ను ఎరుపుకు చేస్తున్నాడు. ఇదే కాన్సెప్ట్ అసలు. నేను ఆ తిరిగి ఏం చేయలేను. అది సీనియర్ మోస్ట్. ఆఫీస్ అనిపించింది నాకు అప్పుడప్పుడు అమెజాన్ ఫారెస్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సర్కస్, జస్ట్ సర్కస్. కొంతమంది ఆఫీస్లో మరీ ఫ్రాంక్ అయిపోతారు, చాలా ఓపెన్ అయిపోతూ ఉంటారు అనమాట. మొన్న ఒకడు నా దగ్గరికి వచ్చి ఏం సోప్ వాడతారు మీరు అన్నాడు. అదెందుకు నీకు? నేనే ఎప్పుడు నా సోపుని దగ్గరికి చూడలేదు, అది ఏంటో. ఏం సోప్ వాడతారా మీరు? సారీ అండి అలక్క చెప్పండి అంటే మైసూర్ శాండిల్ అన్నా. డవ్ వాడండి అన్నాడు. ఎందుకు చెప్తున్నావు నాకు? అది డవ్ ఈజ్ ద బెస్ట్ సోప్ అండి. ఇదిగో ఏం ఇంటిగ్రేషన్ లేదు. డవ్ ఈజ్ ద బెస్ట్ సోప్ అండి, మీరు వాడండి, మీకు నచ్చుద్ది, వాడండి అంటున్నాడు. అనేలా ఒత్తుతున్నాడు. ఓకే వాడతా. రెండో రోజు ఇంత సీరియస్గా చెప్తున్నాడంటే బెస్ట్ సోప్ అంటున్నాడు కదా అని చెప్పి డవ్ కొనుక్కొని ఇంటికి వచ్చా. మామూలుగా 5 నిమిషాలు అయిపోతుంది నా స్నానం, అరగంట అయింది. పోదే, అది పోదు, గ్రీజులో మునికి బయటకు వచ్చినట్టు నా పరిస్థితి. ఇదేం సోప్ రా బాబు, పోనీ సోప్ వదలలేదు ఓకే, సోప్ పట్టుకోలేకపోతున్నాను, సెకండ్కి ఒకసారి జారిపోతుంది అది. అమ్మని అమ్మ ఇదేందని ఇలా ఉందని చెప్పి మళ్ళీ రెండో రోజు ఏంటి అంకుల్ నువ్వేమో
అంకుల్ అనకూడదు, ఎవరినైనా పేరు పెట్టి పిలవాలి కార్పొరేట్ కల్చర్లో. ఏంటి ఇప్పుడు పేరు చెప్పాలా, వదిలే. ఏంటి అంకుల్ ఎట్లా చేస్తున్నావు నువ్వు, మొత్తం అసలు ఏం కష్టంగా ఉంది డవ్ అంటే, మీ స్కిన్కి పడిపోతే వాడద్దు అని. ఇప్పుడు ఎరుపుక కొన్నాను కదరా, ఇప్పుడు కొన్నాను కదా, ఇప్పుడు అది ఎక్కడ పెట్టుకోవాలి, నేను ఉండేదే ఒక్కడిని. నేను ఎలాంటి వాడిని అయితే చివరిలో ఇది ఎరిగిపోతే అది వాడా, అది ఎరిగిపోతే రెండు కలిపి వాడా. అంతే అబ్బాయిలు అంతే. నేను ఒకసారి షాంపూతో స్నానం చేశా ఒళ్ళంతా, ఈయన తోదగా లైట్గా బొక్కలే. నన్ను వదిలితే రిన్సప్తో కూడా చేస్తా. బర్రెకి నాకు ఏం తేడా లేదు. చాలా ఫ్రాంక్ అయిపోతారు జనాలు. సేమ్ గా వచ్చి ఫ్రెండ్లీగా ఒక 4000 కొట్టండి అన్న. కొట్టాలా? ఎందుకు కొట్టాలరా బాబు నీకు, నా జీతమే సరిపోక నేనే 5-6 వేలు ఇంట్లోంచి అడుక్కుంటూ ఉంటాను. కొట్టండి చెప్తాను. ఏం చెప్తావు అసలు, నువ్వు ఎత్తావా ఇవ్వా? 4000 కొట్టమంటున్నావు నా దగ్గరికి వచ్చి, నాకే కొట్టుకోవడానికి టైం లేక ఆఫీస్కి వస్తుంటే. తెలుసు నాకు, గలీజ్ జనాలు అంటారు తెలుసు నాకు. ఎంట్లే కొట్టడే అన్నాడు. వద్దండి బాబు, ఏం డవ్ షాంపూ అనుకుంటారా, నా వల్ల కాదు వదిలేయండి అన్న. రెండో రోజు స్నాక్స్ షేర్ చేసుకునేవాడు, ఫుడ్ షేర్ చేసుకునేవాడు. ఆ రోజు కూర అవ్వట్లేదు నాకు. నీ కూర 4000 అట్టయితే అయ్యాడండి బాబు. రోజు కూరలు పెడుతున్నాడు కదా అని చెప్పి నేను ఓన్లీ వైట్ రైస్ తెచ్చుకుంటా, 4 కూరలు పెడుతున్నారు కదా అని. అలా ఉంటుంది. మీలో ఎంతమంది ఇది ఏకీభవిస్తారో వాళ్ళందరూ చేతులు ఎత్తచ్చు. నేను మా ఆఫీస్లో ఆ ఆఫీస్లో 6 months పనిచేసా. ఆ 6 monthsలో నా శాలరీ తప్ప ఎవడికి ఎంత వస్తుందో నాకు తెలియదు. ఎంతమంది ఏకీభవిస్తారు? ఇచ్చారు కదా, ఇచ్చారు. వాళ్ళ జీతం చెప్పరు, పక్క రోజు జీతం కూడా చెప్పరు. వాళ్ళకి అన్ని జీతాలు తెలుసు, అందరికి ఎంత వస్తున్నాయో తెలుసు. సరే అని ఇదే మాట్లాడుకుంటున్నావు నేను మా కొలీగు. నీ అమ్మ నీకెంత వస్తున్నాయరా? నీకెంత వస్తున్నాయో చెప్పండి. వాడు సొంత స్నేహితుడు, వాడి టీ వదిలిపెడితే నేను తాగా. అటువంటి రిలేషన్షిప్. డబ్బులు లేక మొహంలో ఇచ్చుకోవద్దు. కొన్నిసార్లు డబ్బులు ఉండవు, ఏముంది అబ్బా సిగరెట్ అయితే షేర్ చేసుకుంటావు, టీ తాగవు. బ్రో నవ్వుతున్నాడు, బాగా తెలుసు. ఎనీవే, అలాంటి వాడిని నేను జీతం ఎంతరా అన్నాను. చెప్పట్లేదు. నీ చెప్పు అన్నాడు. నువ్వు చెప్పాను, నేను కూడా చెప్పట్లా. సరే 3, 2, 1 30,000 ఆడు చెప్పలా. నవ్వుతున్నాడు. షేట్ రామచంద్ర ఏంద్రా ఇది అంటే, ఈ ఇద్దరు గ్యాప్లో ఫట్మని ఒక తిరిగింది. మీకు డబ్బులు ఇస్తున్నారా అంది. ఎవరితో నువ్వు, నీ పరిస్థితి అంటే అది వింటాను. డబ్బులు ఇస్తారా మీకు అంది. ఇస్తారు కదా నేను కూడా, నాకు ఇవ్వట్లేదు నీకు ఎవరు. కార్పొరేట్ కూల్ నా కొడుకులు. సారీ, ఓకే, కార్పొరేట్ స్లేవ్స్. ఇంగ్లీష్లో ఏదైనా వినసొంపుగా ఉంటుంది అనమాట, తెలుగులో చండాలంగా ఉంటుంది. ఎవడికి ఎంత వస్తాయి ఎవడే తెలియదు. జూలై సినిమాలో దొంగలు అనమాట మనందరం. ఏరా నీకెంత వస్తున్నాయి, నీకెంత వస్తున్నాయిరా, బోనస్లు ఎంత, హైకులు ఎంత, ఏం తెలియదు. రావడం, కంప్యూటర్ ముందు కూర్చోవడం, బాగా ఏడవడం, ఇంటికి వెళ్ళిపోవడం, ఖతం. వీడియో కాల్స్ ఎంతమంది చేస్తారు? స్నాప్చాట్లో కాదు, జనరల్గా ఆఫీస్. ఓకే, వీడియో కాల్స్ చేతులు ఎత్తాలి. జూమ్ మీటింగ్స్, టీమ్ మీటింగ్స్ క్వైట్ కామన్. ఇప్పుడంటే అయిపోయింది, కానీ ఆ టైంలో పనిచేస్తాను నేను, కరోనా టైంలో. అప్పుడు చాలా ఎక్కువ, అప్పుడప్పుడే కొత్త జనాలు, కొంతమందికి వీడియో కాల్ అప్పటి వరకు అలవాటు లేదు ఎదవలకి. ఒకరోజు ఏమైందంటే తెగ సంటేస్తున్నాడు అనమాట. ఎవడు? మా మేనేజరు. సంటేస్తున్నాడు, పనులు అవ్వట్లేదు, మీరు ఇంట్లో కూర్చున్నారు, కరోనా అని చెప్పి, అసలు ఏంటి మీరు అది ఇది అని అరిసేస్తుంటే, నేను వైఫై ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఆన్ చేయడం. ఏమయ్యా
ఇదేంటి ఆ సిగ్నల్ బాగాలేదా అది? అవును సార్, లేదు సార్, పోల్ పడిపోయింది సార్. మరి పోల్ ఏదన్నా తొందరగా చేయించు మరి ఫాస్ట్గా, రేపు మరి పని ఉందంటే. ఆడు కరుణ చచ్చిపోయాడు సార్. అస్సలు నిర్దాక్షిణ్యంగా నా నా ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని చంపేస్తాను నేను అలాంటి వాడిని. అయితే నా పక్కనే అదే రూమ్లో ఇంకోడు ఉన్నాడు, వాడు వేరే కంపెనీ పనిచేస్తున్నాడు. భయ్యా హైలైట్ భయ్యా నువ్వంటే పక్కన మాట్లాడరా బాబు, ఇక్కడ ఏం పెద్దది ఆఫ్ చేసి ఆడు వెళ్ళిపోయిన తర్వాత రెండో రోజు ఆడికి వీడియో కాల్ జరుగుతుంది. ఈ ఏపీ ఎంత పెద్ద ఏపీ అంటే ఈడు కూడా ఆన్ ఆఫ్ చేస్తున్నాడు, కాకపోతే అది స్క్రీన్ షేరింగ్ ఉంది. అప్పుడప్పుడు అలవాటైంది వీడికి. భయ్యా తీసారు భయ్యా నన్ను. అదే కరెక్టా నీకు? స్క్రీన్ షేరింగ్లో ఉంటే ఇవన్నీ ఏంట్రా బాబు. వీడు పర్లేదు, అప్పుడెప్పుడు ఇంటర్వ్యూ ఉంటే స్క్రీన్ షేరింగ్ జరుగుతుంటే అందులో వాట్ ఈజ్ సంథింగ్ అంటే గూగుల్లో ఎత్తుకెత్తున్నాడు అంటాడు. మా మేధావులు ఉన్నారు గీతమ్మోళ్ళే, అది ఎందుకులే మళ్ళీ పేర్లు. వీడియో కాళ్ళు మాట్లాడటం రాదు. ఒకడున్నాడు అంటాడు, వాడు చెప్పేది స్విచ్ ఆన్ ద వీడియో, ఆడికి ఆడియో కట్ అయిపోయింది. ఎక్కడి నుంచి వస్తారా బాబు మీరు? ఇంకోటి ఎవడో జాయిన్ అయ్యాడు గ్రూపులో, బ్లాంక్ నేమ్ ఏదో వేసుకొని. అప్పుడు వరకు అండి గమనించారు ఎవరు. కరెక్ట్ 15 minutes తర్వాత ఆ బొక్కలే అన్నాడు. మొత్తం సైలెన్స్, అది మొత్తం. ఆడెవడో ఇప్పటికీ తెలియదు మా వాళ్ళకి. నేనే అది మానేసే కదా. ఇప్పుడు అసలైన ఘట్టం మీదే. హెచ్ఆర్, వాట్ సౌండ్స్ విత్ హెచ్ఆర్ ఎల్లు పెట్టడమే. ఎనీవే అర్థం కాదు, చాలా అది డెప్త్ జోక్స్ అనమాట ఇవి. హెచ్ఆర్ అసలు ఏం పని చేస్తున్నారు, ఎందుకు పని చేస్తున్నారు? నీట్గా రెడీ అయిపోయి వచ్చేసేది. నార్త్ ఇండియన్ అమ్మాయి ఒకటి ఉండేది, ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడేది. ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ చూడటం తప్ప ఏం అర్థం కదా నాకు. ఎస్ మేడం, సూపర్ మేడం, వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ వండర్ఫుల్. ఏంటి ఇంగ్లీష్ ఇంతేనా అంది. అంతే మేడం, దట్స్ ఆల్ ఐ లెర్న్డ్, దట్ ఈజ్ మై ఇంగ్లీష్ ABCDF అన్నాను. మర్చిపోయాం అంది. హెచ్ఆర్లకు వచ్చినంత ఇంగ్లీష్ ఎవ్వరికి రాదని అని వాళ్ళు ఫీల్ అవుతారు. బొంగు. మొన్న ఆఫీస్లో పనిచేస్తున్న హెచ్ఆర్ఏ ఫోన్ చేసి, నేను కోల్డ్ ప్లే టికెట్స్ 4 ఉన్నాయని చెప్పా. వాళ్ళకనే, నావి కాదు, మా ఆఫీసులో ఇంకోళ్ళకి దొరికినాయి అవి. పెట్టరా స్టోరీ అంటే పెట్టాం. ఫోన్ చేసి, యూ రియలీ గాట్ 4 tickets ఫర్ కోల్డ్ ప్లే అంది. ఎవడాడు అన్నాను. కోల్డ్ ప్లే అంది. ఏది 3 songs చెప్పు అన్న. ఫోన్ పెట్టేసింది. మెసేజ్ చేసింది అప్పుడు, ప్లీజ్ సెండ్ టికెట్స్ నో, ఐ వాజ్ లిటిల్ బిజీ ఇన్ ద మార్నింగ్. నువ్వు పాటలు పెట్టు అన్నాను. పాటలు చెప్తేనే కోల్డ్ ప్లే టికెట్స్. ఎవడిష్టం ఆడిది. హెచ్ఆర్లు మళ్ళీ ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. చిన్న పండగ వచ్చినా పబ్బం వచ్చినా CEO అనుకుంటాడు, ఈయన కొడుకుని ఇదే ఎనర్జీ హైరింగ్ అప్పుడు పెట్టుకుంటే దివాళీకి సోంపాపిడి ఇవ్వకుండా వీళ్ళకి బోనస్లు ఇచ్చేవాళ్ళం కదా. కాదా ఉండదు. ఓ నీకు తెలుసా, విల్ సెలబ్రేట్ దివాళీ ఇన్ ద ఆఫీస్. తగలబెట్టాడు మేము ఆఫీస్. ఇది కాదన్నట్టు అప్పుడప్పుడు మోటివేషనల్ స్పీకర్స్ని తీసుకొస్తారు ఆఫీస్కి. వై? మా డెస్క్ మీద ఏమంటుంది, మనీ ఈజ్ మై మోటివేషన్ అని ఉంటుంది. వీళ్ళేమో ఎక్కడెక్కడి నుంచో జనాలు తీసుకొస్తారు. మోటివేషనల్ స్పీకర్స్ పెట్టావు. సండే పెట్టారు ఒకరోజు. సండే పెట్టి దుప్పించుకున్నారు. ఎవ్వడు మోటివేట్ అవ్వట్లా, ఇరిటేట్ అవుతున్నారు అందరు అక్కడ కూర్చొని. నా కొడుకు ఎప్పుడు ఏం చేస్తాడని. వాడేమో స్కై ఈజ్ యువర్ లిమిట్ అంటున్నాడు. మీలో ఉన్న ఫైర్ని యూజ్ ఇట్ యాజ్ అ ఫ్యూయల్ అంటున్నాడు. ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి అదే ఫైర్తో సిగరెట్ వెలిగించుకొని తాగుతున్నాడు మా ఫ్రెండ్. మీలో ఉన్న ఫైర్ యూజ్ ఇట్ ఫ్యూయల్. నీ పక్కనాడు, నీ అమ్మ ఈడేంటారు ఎంత మాట్లాడుతున్నాడు, 90 వేస్తే ఈడికన్నా బాగా మాట్లాడుతా అంటాడు ఈడు. మోటివేషనల్ స్పీకర్ని. ఫ్యూయల్ అంట, ఫ్యూయల్. డబ్బులు పడగానే ఫ్యూయల్ వాడుక కొనుక్కుంటాడు వీడు.
ఒకరోజు వెళ్తే అన్నీ పెద్ద పెద్ద బ్రాండ్లు, ఏంట్రా ఇది ఫ్యూయల్ అని ఉంది అంటే, అదేరా నా ఇంధనం అన్నాడు. ఎలా దెంగ పెడుతున్నావా నీ దానం అనుకున్నా. మందు థెరపీ ఇస్ కాస్ట్లీ బట్ నాట్ ఫుల్ బాటిల్. ఎవడిష్టం ఆడిది. మోటివేషన్ స్పీకర్ వస్తాడు, అంతా అయిపోయిన తర్వాత హౌ డు యూ ఫీల్ అన్నాడు. ఎప్పుడో వెనకాల నుంచి స్టార్ట్ చేయబే అని అరిసాడు. అప్పుడు అయిపోయింది. అప్పుడు వరకు ఆడు అరగంట మొత్తుకున్నాడు. డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్ టు 100, నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు 75. ఏ చెప్తున్నాడు ఆడు, ఇష్టం వచ్చి చెప్తున్నాడు. మేము ఏపీలు కదా, మేము వింటున్నాం అలాగా. మధ్యలో అక్కడ ఈలేసాడు. ఎందుకు వేసాడు ఎవరికి తెలియదు. పక్కా చెప్తున్నా, మోటివేషన్ స్పీకర్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్తాడు. ఆడు సరైనడైతే, వద్దు సార్ ఇంకెప్పుడు రండి, డబ్బులు ఎప్పుడు, నేను ఎప్పుడు తీసుకోండి ప్లీజ్ సార్. ఇటు ఇంత అయిపోయిన తర్వాత హౌ డూ యూ ఫీల్ అన్నాడు. అదే ఇటు చేసిన తప్పు. స్టార్ట్ చేయబే అని అరిసాడు, అంతే కథం. దాట్స్ మై సెట్ గైస్. అంతే లైఫ్. భయంకరమైన కార్పొరేట్ లైఫ్లో నువ్వు పని చేసినంత వరకే నీ జీవితం. తర్వాత అంతే. డైపర్ పని అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? అదే మన జీవితం.